టుడే న్యూస్ కి స్వాగతం. అమరాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ప్రభుత్వ RITIలో నూతనంగా నిర్మిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవనానికి భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ ITIలకు అధునాతన హాంగులు తెలంగాణ రాష్ట్రంలోని ITI కళాశాల ఆధునీకరణలో భాగంగా ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ATCలను ప్రవేశపెడుతున్నారు. టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ TTL సహకారంతో ATC సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ATCల ఏర్పాటుకు అవసరమైన భవనాలను ఒక్కొక్క దానికి 4.5 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుండగా TTL వారు సుమారు 35 కోట్లతో శిక్షణకు అవసరమైన బోధన మరియు శిక్షణ ఇచ్చే ఇన్స్ట్రక్టర్లతో పాటు పలు సదుపాయాలను సమకూరుస్తుంది. ఇక ఇప్పటికే ఆయా కళాశాలల ఆవరణాలలో కొత్త భవనాల నిర్మాణాన్ని చేపడుతున్నారు. ATC కోర్సులకు సంబంధించిన శిక్షణ ఇచ్చే సిబ్బందిని టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ వారు నియమించారు. ITIలో నూతనంగా హాస్టల్ నిర్మించి ఇక్కడ ఉన్న స్ట్రెంత్ ను ఫుల్ఫిల్ చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. DCC అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన్ననూరు విలేజ్ లో ATC అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఇది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో ఒక భాగం. ఈ కొండమల్లెపల్లి దేవరకొండ దగ్గర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లమల్ల ముద్దుబిడ్డ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ మల్లెపల్లి, అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఒక నెల క్రితం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ముచ్చెర్ల గ్రామం, రంగారెడ్డి జిల్లా, ఇది పాత పాలమూరు జిల్లాకు ఆనుకొని ఉన్నటువంటి గ్రామం. 1000 కోట్లతోటి ఈ యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే గతంలో ఉన్నటువంటి ITI గాని, పాలిటెక్నిక్ గాని, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో పట్ట తీసుకున్నటువంటి వాళ్ళు ఈ రోజుకు సరిపోయే విధంగా అడ్వాన్స్ కాలేకపోతా ఉన్నారు. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దీంట్లో 17 కోర్సులు ఉంటాయి. ప్రతి సంవత్సరం 2 నుంచి 5,000 మందికి ట్రైనింగ్. ఈ సంవత్సరం 2,000 మందికి, నెక్స్ట్ ఇయర్ 2,000 మందికి, తర్వాత 5,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్లకు నిష్ణాతులను చేసి వాళ్ళ లోపల ఉన్నట్టు స్కిల్ ను బాగా డెవలప్ చేసి మరి అది సాఫ్ట్వేర్ గాని లేకపోతే హార్డ్వేర్ గాని ఏ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళకు కొన్ని కంపెనీలను టైఅప్ చేసుకుని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఈ ప్రోగ్రామ్ ను లాంచ్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీల నుంచి, అందరి వ్యక్తుల నుంచి ప్రశంసలు పొందినటువంటి ఇది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక. కాబట్టి దాంట్లో భాగంగా మన్ననూరు రెసిడెన్షియల్ ITI ఫర్ ట్రైబ్స్ ఉన్నటువంటి దీంట్లో ATC సెంటర్ ను 4,50,00,000 దాదాపుగా 5 కోట్ల రూపాయలతో ప్రభుత్వం నిర్మిస్తా ఉంది. దీనికి 35 కోట్ల ఎక్విప్మెంట్స్, అంటే డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి, 6 కోర్సులు ఉన్నాయి. 6 కోర్సులకు సంబంధించినటువంటి ఈ ఎక్విప్మెంట్స్ ను ఎవరు టాటా కంపెనీ వాళ్ళు దాన్ని లాంచ్ చేస్తా ఉన్నారు, అంటే వాళ్ళకు స్పాన్సర్ చేస్తా ఉన్నారు. దాంట్లో ముఖ్యమైన కోర్సు ఏమిటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, రెండవది ఇండస్ట్రియల్ రోబోటిక్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, మూడవది ఆర్టిసాన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్, నాలుగవది బేసిక్ డిజైనర్ అండ్ విర్చువల్ వెరిఫైయర్ మెకానికల్, ఐదవది అడ్వాన్స్డ్ CNC మెకానింగ్ టెక్నీషియన్, ఆరవది మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్. ఇవన్నీ కూడా 6 కోర్సులు ఉన్నాయి. ఈ 6 కోర్సులతో పాటు